హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు విమల వంగల వ్లాగ్స్. నేనైతే నిన్న సండే వాకింగ్ తర్వాత ఒకవేళ బయటికెళ్దామని వెళ్తే, ఇక్కడ చేనేత హస్తకళ మేళా ఎప్పుడు టీటీడీలో ఉండేది. బట్ ఇప్పుడు చెన్నై షాపింగ్ మాల్‌కి అపోజిట్ ఉందండి గ్రౌండ్‌లో. ఈ కరీంనగర్‌లో. సో, చెన్నై షాపింగ్ మాల్ అపోజిట్ అయితే పడింది. సో, బయటైతే ఫస్ట్ మనకి ఎంట్రన్స్ దగ్గర ఇలాగ అన్ని కుండీలున్నాయండి. అయితే చిన్న చిన్న ఇండోర్ ప్లాంట్స్‌కైతే చాలా బావున్నాయి కుండీలు. కాకపోతే మా ఇంట్లో ఏందంటే ఓన్ హౌస్ గాదు గదా! షిఫ్టింగ్‌లో పోతానే ఉంటాయి. ఓన్ హౌస్ ఉన్నవాళ్ళు మంచిగా చిన్న చిన్న ఇండోర్ ప్లాంట్స్ తెచ్చుకోవచ్చు. ఇండోర్ ప్లాంట్స్‌కి కుండీలు బావున్నాయండి. అంటే నైస్‌గుంటాయి గదా! ఇంట్లో పెట్టుకోవచ్చు. సో, అలాగే ఇండోర్ ప్లాంట్స్, ఆక్సిజన్ ప్లాంట్స్ పెట్టుకుంటాం గదా! ఇంట్లో అలా పెట్టుకోవడానికి, తర్వాత కప్సు, తర్వాత ఇక్కడ బుద్ధుడు బొమ్మ లోపల ఏదో లైట్స్ పెట్టి అట్లా చాలా బావున్నాయండి. ఈ కప్స్ అయితే రెగ్యులర్‌గా చూసేవి. లాస్ట్‌లో కొంచెం మంచిగున్నాయి. ఎక్కువ కుండీలు చాలా బావున్నాయన్నమాట. ఈ కప్స్ అయితే రెగ్యులర్‌గా చూసేవే. తర్వాతయితే నేనక్కడ మా జోష్‌కొకటి హుండీ కొనిచ్చాను. లాస్ట్‌లో చూపిస్తాను. వీడియో తీయలేదు. సో, ఇక్కడైతే చిన్న చిన్న ఫ్లవర్‌వి ఉంటాయి గదా! ప్లాస్టిక్‌వి అవైతే చాలా బావున్నాయి. ఒక్కొక్కటి రూ. 50 అన్నారు చిన్నవి. పెద్దవైతే 150. ఇక్కడ ఈ కూజాలున్నాయి గదా! కొంతమంది ఓన్ హౌస్‌లో మంచిగా సైడ్‌లకి అట్లా టీపాయ్ లాగా సైడ్‌లకి పెడతారు గదా! ఇవైతే 1200 ఏమో చెప్పారండి. సో, ఇలాంటివి మనకు ఓన్ హౌస్ ఉన్నప్పుడు నైస్‌గా ఒక కార్నర్‌లో పెట్టడానికి చాలా బావుంటాయి. చున్నీకి గూడా చాలా బావున్నాయండి. ఇలాంటి చోట కొంచెం బార్గెనింగ్ ఎక్కువ చేసి, ఈ పెద్దవి కొంచెం మంచిగా తీసుకోవచ్చు. నేనైతే అక్కడ ఒక 2 ఫ్లవర్ వాజులయితే తీసుకున్నాను. వీడియో తీయలే మర్చిపోయినా. లాస్ట్‌లో చూపిస్తాను ఏమేమి తీసుకున్నా అనేది. ఇక్కడైతే చిన్న చిన్నగా అంటే ఎక్కడైనా బాల్కనీలుంటే చిన్నగా పిల్లలు కూర్చోవడానికి గాని, అట్లా చెక్కతోటున్నాయండి. ఇక్కడ ఇవైతే వెరైటీగా చాలా బావున్నాయి. ఇక్కడ మాత్రం చెక్కవి మనము కీ చైన్స్ తగిలిస్తాం గదా! కీ చైన్స్ తగిలిచ్చేవి, అలాగే మసాజ్ చేసుకుంటారు గదా! సో, అలా మసాజ్ చేసేవి అవన్నీ ఉన్నాయి ఆ షాప్‌లో. ఇక్కడ మాత్రం కాటన్ బెడ్ షీట్సు, నాకైతే ఈ మోడల్స్ నచ్చినాయి కాటన్ బెడ్ షీట్స్. తర్వాత మనకి కుషన్స్ ఉంటాయి గదా! కుషన్ కవర్సు, అలాగే ఇక్కడ మనకు దివానం మీద కుషన్స్ ఉంటాయి గదా! వాటి కవర్సు అన్నీ కాటన్‌వన్నమాట. అలాగే సోఫా సెట్స్ కవర్సు అన్నీ ఉన్నాయన్నమాట. కొంచెం మోడల్స్ బానే ఉన్నాయి. కానీ ఈ బెడ్ షీట్ అయితే నాకు నచ్చింది. 250కి ఇచ్చినాడు. ఎంత బార్గెనింగ్ చేసినా 200కి ఇవ్వలేదన్నమాట. అర్ధగంట ఆడ టైం వేస్ట్ అయింది. ఇగ బయట గూడా డీమార్ట్‌లో 250 గదా! అని జెప్పి ఇంక 250కి తీసుకున్నాను. కానీ క్లాత్ బావుందండి. ఇక్కడైతే ఇంక నాకిష్టమైన ఇయర్ రింగ్ షాప్‌లోకైతే వచ్చాను. నేనెక్కడికి పోయినా ఇక్కడ ఎంత టైం వేస్ట్ చేస్తానంటే, ఇంక మా తులసి అయితే, "ఇంక నువ్వు దీంట్లోకి పోతే రావు" అని వెనకాల నుండి బయట నిలబడి "రావా, రావా, రావా" అని అరుస్తూనే ఉంటాడనమాట. అయితే ఇయర్ రింగ్స్ కలెక్షను నాకిలాంటి చోటే నచ్చుతుంది. ఎగ్జిబిషన్‌లో గాని, ఈ షాప్‌లో కొంచెం కలెక్షన్ బావుంది. అయితే ఇప్పుడు నేను పెట్టుకున్న ఈ రైట్ సైడ్ పెట్టుకున్నా గదా! ఇయర్ రింగు ఒక డ్రెస్ మీదకి మ్యాచ్ అయితదనమాట. నేను ఫస్ట్ డ్రెస్సులు గుర్తు తెచ్చుకుంటాను. చీరలు గాని, డ్రెస్సులు గాని. ఏ డ్రెస్ మీదకి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ లేవో, నాకిగ ఆ మోడల్ లేవో చూసి తీసుకుంటాననమాట. తీసుకున్న తర్వాత లాస్ట్‌లో రేట్ ఓకే అయితేనే తీసుకొచ్చుకుంటాను. సో, ఇవి గూడా ఈ మోడల్ నచ్చినాయి. ఒకటి కాఫీ కలర్ డ్రెస్ ఉంది గదా! అని జెప్పి అవి తీసుకున్నాను. ఇంకా, ఇంకా పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ బావున్నాయి మోడల్స్ గానీ, కొన్ని కొన్ని సార్లు పెద్ద పెద్దవి పెట్టినా అంత కొన్ని జస్ట్ ఇయర్ రింగ్స్ పెట్టుకొని, మెడలో ఏమేసుకోకున్నా పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే చాలా బావుంటుంది. ఇంకా మరీ కొన్ని కొన్ని బాగా పెద్దగున్నాయి. అవి నాకంత సూట్ అయితాయో లేవో అని తీసుకోలే. నేనైతే మీడియం సైజ్‌వే తీసుకున్నాను. అంటే కొన్ని సార్లు పెట్టుకుంటానులెండి నేను పెద్ద పెద్దవి గూడా. కొన్ని కొన్ని సూట్ అయితాయి. కొన్ని కొన్ని సూట్ గావు. బట్ ఇలా బీడ్స్ వచ్చినవి తీసుకోవాలంటే ఎలా ఉంటాయో అని భయమేసింది. ఎప్పుడు పెట్టుకోలేదు. బట్ ఇలా స్టోన్స్‌వయితే చాలా బావున్నాయి. ఇలా స్టోన్స్‌వేందంటే మనం ఏమన్నా పార్టీ వేర్ శారీస్ అలా కట్టుకుంటాం గదా! అలాంటి వాటి మీదకి బావుంటాయి. ఇప్పుడు నేను ఇది పెట్టుకున్నదేమో సింగిల్ డ్రెస్ ఏసుకుంటాం గదా! పార్టీ వేర్ డ్రెస్సుల్లాగా. అలా వేసుకున్నప్పుడు గూడా బావుంటాయి గానీ, అవి నాకంత సూట్ అయినట్టు అనిపియక నేను తీసుకోలేదు. ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే చాలా చాలా బావుంది. నాకైతే నచ్చింది. ఇవి ఒకసారి పెట్టుకొని జూసినాననమాట. ఆడ నా ఫేస్‌కి సూట్ అయినాయా లేదా అని పెట్టుకొని జూస్తేనే తీసుకుంటాను. లేకపోతే తీసుకోననమాట. ఒకసారి పెట్టుకొని చూసిన తర్వాతే తీసుకుంటాననమాట. ఇక్కడ ఇంకా చాలా కలెక్షన్ అయితే చాలా బావుంది.
నాకీ ఇక్కడికి పోతే ఏంటో ఆ కళ్ళు ఎంత ఆనందం అయితుందో ఇయర్ రింగ్స్ చూస్తే మాత్రం. అందరికీ కొన్ని కొన్ని వాటి మీద ఇష్టం ఉంటది గదా! నాకట్లా ఈ ఇయర్ రింగ్స్ పిచ్చనమాట. సో, ఇవన్నీ కలెక్షన్ జేసినాం. కొంచెం ఒక 10% అయితే డిస్కౌంట్ ఇస్తున్నారు. కొంచెం క్వాలిటీ గూడా ఈ షాప్‌లో బావున్నాయి ఇయర్ రింగ్స్ గూడా. సో, నాకైతే 4 జతలు అన్నీ కలిసి 500 యేసుకున్నాడు. అంటే ఒక్కొక్కటి ఆల్‌మోస్ట్ ఒక్కొక్కటి 120 స్టోన్స్ ఎక్కువున్నవి కొంచెం కాస్ట్ యేసుకుంటారనమాట. 130 అట్లా. కొంచెం బుట్టాలు అవి ఇవి అయితే 100, 100 అట్లా వేసుకున్నారు. కొంచెం క్వాలిటీ బానే ఉన్నాయి. ఇంతకుముందు చూసిన దానికంటే. ఇంకిక్కడైతే బ్యాగ్స్ ఉన్నాయండి. బ్యాగ్స్ కొంచెం స్టైల్ బ్యాగ్స్ అన్నీ ఉన్నాయి. ఇంకా బ్యాగ్స్ అయితే నేనేం చూడలేదు. బ్యాగ్స్ ఊకే కొన్నా గూడా మనం ఎప్పుడో తప్ప వాడడం లేదు. ఆల్రెడీ ఇప్పుడు 4, 5 బ్యాగ్స్ ఉన్నాయని అసలు చూడను గూడా చూడలేదనమాట. మా జోషి ఏదో ఒక చిన్న బ్యాగ్ అడిగింది గానీ, మళ్ళీ చూద్దాంలే నాన్న అని కొనియలేదనమాట. ఇక్కడ మాత్రం మా జోష్‌కి ఒక మిడ్డీ తీసుకుందామని చూసాను. బట్ ఇవేందంటే జార్జెట్ క్లాత్. ఇప్పుడు అసలే సమ్మర్ గదా! ఇప్పుడు తీసుకున్న జార్జెట్ వేసుకోలేరు. కొంచెం కాటన్‌లో క్లాత్ ఏమన్నా మంచిగా కనబడితే తీసుకుందాం అనుకున్నా గానీ కాటన్‌లో కనబడలేదు. జార్జెటే కనబడినాయి ఎక్కువ. సో, మా జోష్‌కైతే ఇక్కడ ఒక 2 ప్యాంట్లయితే తీసుకున్నాననమాట. ఈ లెగ్గిన్స్ కాకుండా కొంచెం సైడ్‌కి బటన్స్ వచ్చి కొంచెం స్టైల్‌గా ఉంటాయి గదా! టీ షర్ట్‌ల మీదకి. అలాంటివి ఒక 2 ప్యాంట్లయితే తీసుకున్నాను. నేనైతే ఇక్కడ మామూలుగా లెగ్గిన్ గాకుండా కాటన్ ప్యాంట్స్ ఒస్తున్నాయి గదా! కొంచెం అలాంటివైతే తీసుకున్నాననమాట. బయటేమో ఈ కాటన్ ప్యాంట్సు 400, 450 ఉన్నాయి. సో, కొంచెం డబుల్ ఎక్సెల్ సేమ్ క్లాత్ కనబడింది అని జెప్పేసి నేనైతే ఒక రెడ్, వైట్, బ్లాక్ 3 అయితే తీసేసుకున్నా. ఇంకా బయట 400 పెట్టి ఎలా వేసినా అవి కొంచెం తొందరగానే పాడైపోతున్నాయి. లెగ్గిన్‌లు అస్సలు ఈ సమ్మర్‌లో లెగ్గిన్‌లు అస్సలేసుకోనికి అవ్వడమే లేదు. సో, అందుకని ఆ కాటన్‌వే బెటర్ అని జెప్పేసి, ఇగ అవి కొంచెం కాస్ట్ కూడా బెటర్‌గున్నాయి. 250 అంటే ఇంగ బయట 400 లేనిదే ఆ ప్యాంట్‌లొస్తలేవు. సో, ఇంగ కంపెనీనే ఏ కంపెనీ అయినా ఎక్కువ రోజులైతే రావడం లేదండి ఆ ప్యాంట్‌లని జెప్పేసి ఇంగ అవైతే తీసుకున్నాను. సో, ఇక్కడ టాప్స్ అయితే కొన్ని కొన్ని బానే ఉన్నాయి. సింగిల్ డ్రెస్ వేసుకునేవైతే బావున్నాయి. నైటీస్ కూడా బావున్నాయి గానీ, ఇంక మా ఆయన అప్పటికే బాగా లేట్ అయింది. ఇంక నన్ను అసలు నైటీ దగ్గర ఆగనివ్వలేదనమాట. లేకపోతే ఒక్కటైనా నైటీ తీసుకుందాం అనుకున్నా. కొంచెం నైట్ డ్రెస్సులు గూడా ఓకే. పర్లేదండి. బానే ఉన్నాయి మోడల్సు. అంటే బాగా మీకు లేవు అనుకున్నోళ్ళు తీసుకోవచ్చు. కొంచెం నచ్చితే రీజనబుల్ కాస్ట్‌లో. నేనైతే ఇగో ఫ్లవర్ వాజులు ఈ 2 తీసుకున్నానండి. మా ఇంట్లో ఒక బుద్ధుడు బొమ్మ మేము ట్రాన్స్‌ఫర్ అయితుంటే మంచిర్యాల నుండి గిఫ్ట్ ఇచ్చారు. మా ఆయన వాళ్ళ కంపెనీ వాళ్ళు. కంపెనీలో పనిచేసేవాళ్ళు. సో, ఆ బుద్ధుడు బొమ్మ దగ్గర పెట్టనీకి ఏం లేవని ఆ 2 ఫ్లవర్ వాజులు తీసుకున్నాను. ఈ బెడ్ షీట్ అయితే తీసుకున్నాను. తర్వాత నేనైతే ఈ రెడ్ కలర్, క్రీమ్ కలర్, వైట్ కలర్ ఈ 3 ప్యాంట్లయితే తీసుకున్నాననమాట కాటన్‌వి. ఇవి కొంచెం టాప్‌ల మీదకి మంచిగా సూట్ అయితాయి. ఇంకోటేందంటే లెగ్గిన్‌ల కంటే గూడా ఇవి క్లాత్ మంచిగుంటన్నాయి. మా జోష్‌కైతే ఇవి ఈ ఈ ఈ ప్యాంట్స్ అయితే తీసుకున్నానండి. ఇవైతే మంచిగుంటాయన్నమాట లెగ్గిన్‌ల కంటే. అందుకని కొంచెం ఇవి తీసుకున్నాను. స్ట్రెచబుల్ గూడున్నాయి. ఇంక అవైతే కొంచెం క్లచ్‌లు ఈ చిన్న చిన్నవి ఏదో హెయిర్ స్టైల్ ఏసుకోనికని మా జోష్ అయితే తీపిచ్చుకుంది. ఇవండి ఇయర్ రింగ్స్ ఇంకా దగ్గర నుండి లైట్ గ్రీన్ కలర్ ఒక డ్రెస్ ఉంది. మొన్న గండికోటకేసుకునేది ఆ డ్రెస్. ఇంకా పర్పుల్ స్టోన్ దొరుకుతదేమో అంటే దొరకలేదు. ఇవైతే ఒక కాఫీ కలర్ డ్రెస్ ఉందని జెప్పి అదే ఒకటి తీసుకున్నాను. తర్వాత ఈ 2 బుట్టీస్ నాకీడ అన్నిట్ల కంటే ఈ నెమలిలాగున్న బుట్టీస్ నాకెప్పుడు కనబడలే. అవి బా నచ్చినాయి. ఇవైతే కొంచెం సిల్వర్ కలర్ అన్నమాట. కొంచెం క్వాలిటీ బానే ఉన్నాయి. సో, ఈసారైతే ఈ 4 జతలైతే తీసుకున్నాను ఇయర్ రింగ్స్. ఈ 4 జతలు కలిసి 500 అయితే యేసుకున్నాడు. కొంచెం ఈ బుట్టీలు బావున్నాయి క్వాలిటీ. ఆ స్టోన్స్‌వి కొంచెం రేట్ ఎక్కువేసుకుంటారండి. ఆ పెద్ద పెద్ద స్టోన్స్‌వి. ఇంకా వేరే వేరే కలర్స్ ఉన్నాయి గానీ, కొన్ని కొన్ని మనకు మ్యాచ్ కావు. నేను పెట్టుకొని చూసే తీసుకుంటాననమాట. ఎలాగైనా ఇవి నేను డైలీ వాడుతా ఉంటాను. డ్రెస్సుల మీదకి బయటికి పోయినప్పుడు నేనైతే మంచిగానే వాడతాను దీన్లను. వేస్ట్ అయితే జేయను. మంచిగానే వాడతాను. సో, ఇలాగ బుద్ధుడి బొమ్మ ఉంది గదా! బుద్ధుడి బొమ్మ పక్కన కాకపోతే మా జోసి వేరే కలర్ తీసుకుందాం అనింది గానీ, వేరే కలర్‌కి ఫ్రూట్స్‌వి ఉన్నాయి గానీ, ఫ్లవర్స్‌వి పింక్ అలా లేవు. బుద్ధుడికి మ్యాచ్ అయితది మమ్మీ వద్దు పింక్ తీసుకుందాం అంటే, ఇంక నేనే ఇవే బావున్నాయని జెప్పి ఇవి తీసుకున్నాను. మా జోషికి గొనిచ్చా అని జెప్పాను గదా! ఎలిఫెంట్‌ది హుండీ అయితే కొనిచ్చాను. మా జోషి మా అత్తమ్మ ఉన్నప్పుడు బాగా డబ్బులిచ్చేది. అంటే హాలిడేస్‌కొచ్చినప్పుడు గానీ, ఊరికెళ్ళినప్పుడు గానీ, జోషి అంటే బాగా ఇష్టం. దాచుకునేదనమాట. అలా దాచి 10,000 జేసిందింది.
సో ఇది ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.